ప్రస్తుతం మనం ఖైరతాబాద్లో ఉన్నాం. సో మనందరికీ తెలిసిందే ఖైరతాబాద్ అనగానే గుర్తొచ్చేది వినాయక చవితి అన్నమాట. సో పెద్ద గణేశుడు అనేది మనకైతే గుర్తుకు రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనం ఖైరతాబాద్ చౌరస్తా దగ్గర ఉన్నాం. సో వినాయక చవితికి దాదాపు ఇంకొద్ది రోజులు మాత్రమే టైం ఉంది. సో ఇక వినాయక్ సంబంధించి ఆ గణేష్ విగ్రహం మొత్తం రెడీ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఒకసారి ఆల్రెడీ మనం విజువల్లో చూడొచ్చు. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అంటే రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి నమూనాను కూడా చూడొచ్చు అనమాట. ఈ సంవత్సరం అంటే సప్తముఖాలతోటి అయితే గణేశుడు అయితే మనకు దర్శనం ఇవ్వడం అయితే మనకి ఇక్కడ చూస్తేనైతే అర్థమవుతుంది. సో ప్రస్తుతం ఏంటంటే పనులు అయితే అయిపోయినాయి, అంటే ఒక నమూనా అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు విగ్రహం కూడా తయారీకి వచ్చిందనమాట. అంటే ఆల్మోస్ట్ అంటే గణేశుడు ముందు పెట్టేటువంటి విగ్రహాలు అంటే ముందు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పెట్టే విగ్రహాలు అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా మొత్తం విగ్రహం కూడా ఆల్రెడీ ఒక తల భాగం పెట్టారు. మిగతా 6 ముఖాలు పెట్టి ఒక నమూనా అయితే తీసుకురావడం అయితే జరుగుతుందో. ప్రస్తుతం మనం గణేష్ విగ్రహం దగ్గర ఉన్నాం. ఒకసారి చూద్దాం గణేష్ విగ్రహం దగ్గర పనులు ఎలా ఉన్నాయి ఏంటని అయితే ఒకసారి చూసే పరిశీలన అయితే చేద్దాం. ఒకసారి చూడొచ్చు, ఆల్మోస్ట్ అంతా జరుగుతూనే ఉన్నాయి పనులు కూడా. సో ఇక్కడ దాదాపు ఏంటంటే ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మనం అనుకున్నట్టే ఎప్పుడైనా చూస్తాం కదా. సో స్టార్టింగే ఇక్కడ ఏమవుతుందంటే ఐరన్ రాడ్స్ తోటి అయితే ఇంత పెద్ద వెయిట్ మోయాలంటే చాలా వెయిట్ కావాలి. సో ఐరన్ రాడ్స్ తోటి అయితే ఫస్ట్ ఈ యొక్క స్టాండ్ అయితే వేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ఇటు లెఫ్ట్ సైడ్ ఎంటీ స్పేస్ అనమాట. ఇక్కడ ఏంటంటే వేరే విగ్రహాలు పెట్టడానికి కానీ లేకపోతే ఉండడానికి కానీ ఇక్కడ రెడీ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని మొత్తానికి నిమజ్జనానికి మొత్తం ఈ స్టాండ్కే లేపే ప్రయత్నాలు అయితే చేసి తీసుకొని పోయేస్తారు. ఒకసారి చూడొచ్చు, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ దశలో అయితే ఉన్నది. ప్రస్తుతం వెల్డింగ్ వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి. సో మొత్తం అంటే మన ఖైరతాబాద్ గణేసరికే అంటే ఆల్మోస్ట్ అంతా న్యాచురల్ తోటే చేస్తున్నారు. అంటే ఏంటంటే మట్టితోటే చేస్తున్నారు. సో మట్టిలో భాగంగానే ఐరన్ రాడ్స్ తోటి దాంట్లోకి మట్టితోటి అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఇక మనం ప్రజెంట్ అయితే ఇక్కడ బొమ్మ దగ్గర ఉన్నాం. ఇక్కడ బొమ్మ విషయానికి వచ్చేసరికి మనకు తెలిసిందే. ఇక్కడ చూడొచ్చు అంటే గడ్డి పెట్టి దాంతో ఇప్పుడే పచ్చిగా ఉందన్నమాట. ఇప్పుడే నమూనాను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ దాదాపు ఒక 70 అడుగుల విగ్రహం కాబట్టి ఎంత హైట్ ఉందో మనకు చూస్తే అర్థమవుతుంది. సో మన హైట్ చూసుకున్నట్లయితే ఏంటంటే ఇక్కడ బేస్ స్టార్టింగ్ ఏ బేస్ అవుతుందో అక్కడికి కూడా లేవన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక 2 విగ్రహాలు అయితే రెడీ చేయడం జరిగింది. అటు రైట్ సైడ్ కూడా ఒక విగ్రహం రెడీ చేయడం జరిగింది అనమాట. మనకు తెలిసిందే కదా. సో వినాయక చవితికి ఎప్పుడైనా గణేశుడికి ఎలుక కంపల్సరీ ఉండాలి కదా. సో అందుకని ఇక్కడ మూషిక వాహనాన్ని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, కాళ్ళు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. దాదాపు 70 అడుగుల విగ్రహం అంటే చాలా హైయెస్ట్ అనమాట. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం అనమాట. గణేష్ ఖైరతాబాద్లోనే పెట్టడం జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు, ఇప్పుడు ఇక్కడ మనం ప్రజెంట్ సరే సిమెంట్ ఉన్నాం అంటే ఏంటంటే మట్టితో కలిపినటువంటి అంటే గడ్డితోటి మట్టితోటి అంటే ఫస్ట్ ఒక నమూనాని ఐరన్ రాడ్స్ తోటి మొత్తం ఒక జాల టైప్లో తీసుకున్న తర్వాత దాంట్లోకి గడ్డి కానీ లేకపోతే ఈ మట్టి కానీ అంతా కుదించి దానిపైన న్యాచురల్ కలర్స్ అయితే వేయడం జరుగుతుంది అనమాట. ఒకసారి చూడొచ్చు, మేకింగ్ కూడా మనం కంప్లీట్ అవుతూనే ఉంది. దాదాపు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ప్రజెంట్ కాళ్ళని చూసుకున్నట్లే చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. అంటే ఆల్మోస్ట్ ఆ పాదమే ఒక 4 ఫీట్ వరకు ఉంటుంది అనమాట. పాదమే అంత పెద్దగా ఉంది. బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం కంప్లీట్గా ఐరన్ తోటి అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అయితే దాదాపు ఒక నడుం భాగం వరకు కంప్లీట్ అయిపోయింది. అటు తల భాగం కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ఉదర భాగం మాత్రం కంప్లీట్గా మట్టి పెట్టాల్సిన విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అటు తల కంప్లీట్ అయిపోయింది, కింద నుంచి వెళ్ళి పై వరకు అంతా కంప్లీట్ అయింది. కాకపోతే ఓన్లీ ఒక ఉదర భాగం మాత్రం పెండింగ్లో ఉంది. అది కూడా చేస్తూ ఉన్నారనమాట. సో ఒకసారి అయితే చూడొచ్చు, ఇక్కడ కూడా దాదాపు లెఫ్ట్ సైడ్ ఒక 2 అటు రైట్ సైడ్ 2 విగ్రహాలు ఉంటాయి, ఇటు లెఫ్ట్ సైడ్ 2 విగ్రహాలు ఒక విగ్రహంతో అయితే కూడుకున్న నమూనాను అయితే మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ మిగతా దేవుళ్ళకు కూడా పెట్టే ఏమంటారు, మిగతా దేవుళ్ళకు కూడా ఇక్కడ పక్కన అంటే ఇటు లెఫ్ట్ సైడ్ కానీ ఇటు రైట్ సైడ్ కానీ వేరే విగ్రహాలు దర్శనార్థం భక్తుల కోసం ఉంటారు కదా. సో ఇక్కడ కూడా అవి పెట్టడం జరిగింది. ఒకసారి అటు చూడొచ్చు, అంటే గడ్డితోటి నార్మల్గా మనకు ఎప్పుడైనా ఏంటంటే గణేష్ విగ్రహం అనేసరికి ఇంత పెద్ద విగ్రహాన్ని ఎలా రెడీ చేస్తారు ఏంటి అని చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. సో డౌట్ ఏంటంటే ఏం లేదు, అంటే దాదాపు స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఒక నమూనా తీసుకొని ఆ నమూనాను ఒక ఐరన్ రాడ్స్ తోటి మొత్తం ఒక విగ్రహానికి షేప్ తోటి ఐరన్ రాడ్స్ తోటి కింద ఫిక్స్ చేసి దాని తర్వాత గడ్డి కానీ మట్టి కానీ దాని తర్వాత మొత్తం కంప్లీట్గా ఒక్కోటి చేసుకుంటూ అయిన తర్వాత ఫైనల్గా కలర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా. సో మట్టితోటి ఆల్రెడీ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి అనమాట. ఇక్కడ కింద అంటే తాళ్ళతోటి కట్టి లేకపోతే అక్కడ పైకి వెళ్తున్నారు చూడండి, పైకి ఆల్రెడీ ఒక్కొక్కరు వీళ్ళు మొత్తం రాజస్థానీ కానీ ముంబై నుంచి వెళ్ళి కానీ మిగతా అంటే పక్క రాష్ట్రం కూలీలు అందరూ వచ్చి ఈ మన గణేష్ విగ్రహానికి తయారీ అయితే చేస్తూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు, కింద మట్టిని తీసుకొని పైకి తాళ్ళతోటి ఒక్కోటి అంటే ఎంత స్ట్రగులో తెలుసు మనందరికీ. ఇంత పెద్ద విగ్రహాన్ని రెడీ చేయాలంటే డెఫినెట్గా
చాలా పెద్ద రిస్క్ అని చెప్పొచ్చు అనమాట. అయినా కానీ అక్కడ చేస్తూనే ఉన్నారు ఒక్కోటి. ఆడ మట్టి కూడా తీసుకుపోయి విజువల్స్లో మనం చూడొచ్చు. వెనక భాగం మొత్తం ఏంటంటే కంప్లీట్గా ఐరన్ తోటే చేశారనమాట. ఇంత పెద్ద విగ్రహం నిలవాలంటే డెఫినెట్గా ఒక పిల్లర్ అనేది మెయిన్ కంపల్సరీ కావాలి. సో ఆ పిల్లరే ఇక్కడ ఐరన్ రాడ్స్ తోటి పెద్దది ఆల్మోస్ట్ ఒక దగ్గర పెద్ద రాడ్లతోటి అయితే ఈ ఏర్పాటు చేయడం అనేది అయితే జరిగింది. ఒకసారి చూడొచ్చు. ఇక్కడ కింద కూడా ఇక్కడ వీళ్ళు వర్క్ చేసే వాళ్ళని కూడా మనం గమనించవచ్చు. ఒకసారి అంటే ప్రతిదీ అనమాట. అంటే ఆ మట్టిది కానీ ఆ సిమెంట్ది తీసుకొని వాటర్ తోటి లేకపోతే ఆ గడ్డిని తీసుకొని మొత్తం యాడికాడికి అతుకులు పెడతా ఉన్నారనమాట. అంటే ఏంటంటే ప్రతిదీ అంటే ఏదైనా ఇబ్బంది కాకుండా చిన్న ప్యాచ్ల నుంచి వెళ్ళి ఫేస్ కంటే అంత పెద్ద విగ్రహాన్ని చాలా సుందరంగా చూపించాలంటే ఎవరికైనా డెఫినెట్గా చాలా సవాలని చెప్పాలి. సో అలా అందుకనే ఇలాంటి చిన్న ప్యాచెస్ అన్నీ ఎక్కడ ఉంటే అక్కడ జాయిన్ చేయడానికి ఇక్కడ వీళ్ళైతే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకసారి మనం ప్రజెంట్ విగ్రహం కిందనే ఉన్నాం. ఒక్కసారి పైకి చూస్తే మనకు తెలుస్తుంది ఎంత పెద్ద హైట్ ఉందో. దాదాపు 70 అడుగుల హైట్. అది చిన్న విషయం కాదు. ఆల్మోస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద హైట్ అనమాట ఇది. ఒకసారి చూడొచ్చు. హైట్ దాదాపు 70 అడుగుల హైట్ తోటి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇది వెనక భాగం. ఒక షేప్ చూస్తేనే అసలు దగ్గర నుంచి చూస్తేనే ఇంత పెద్ద విగ్రహమా అనేది అయితే మనకు డౌట్ వస్తుంది. ఒకసారి చూడొచ్చు. అండ్ మెయిన్గా చెప్పాలంటే ఏంటంటే దగ్గర ఈ విగ్రహానికి పనులు ఒకరి కాదు, దాదాపు ఒకరు కాకుండా కొన్ని వందల మంది రాత్రి పగళ్ళు అనమాట. అంటే ఓన్లీ డే టైమే కాకుండా పొద్దున స్టార్ట్ చేస్తే ఈవెన్ నైట్ కూడా ఆల్మోస్ట్ 8 into 9 అంటే 24 hours. అంటే నైట్ షిఫ్ట్ ఒకరు, డే షిఫ్ట్ ఒకరు అలా చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. ఎందుకు అని అంటే వినాయక చవితికి అంటే దగ్గరగా వస్తుంది కాబట్టి సో ఎంత తొందర విగ్రహం అందించగలిగితే అంత బెస్ట్ అని చెప్పేసి వాళ్ళు రాత్రింబవళ్ళు అయితే కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. సో మనం అంటే గణేష్ విగ్రహాన్ని ముందు నుంచి చూసాం కదా. ఇప్పుడు పక్కన అంటే మనకు తెలుస్తుంది ఎప్పుడైనా కానీ దర్శనార్థం పక్కన లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ రకరకాల దేవుళ్ళని దర్శించుకోవడానికి అయితే పెడతారు. మనం చూడొచ్చు ఆల్రెడీ ఒక 3 విగ్రహాలను అయితే రెడీ చేస్తూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు. ఆల్మోస్ట్ గడ్డితోటి అయితే దీనికి కూడా అంటే స్పెషల్గా రాడ్లను కింద ఐరన్ రాడ్లను పెట్టేసి రెడీ చేసే ప్రాసెస్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే మేకింగ్ ఎవరికి దాదాపు ఇలా గడ్డి పెట్టి లేకపోతే ఇలా చేస్తారని చాలామందికి తెలియదు. బట్ ఇక్కడే మనం రెడీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో చూడొచ్చు ఆల్మోస్ట్ 1, 2, 3 విగ్రహాలను రెడీ చేసి అటు హ్యాండ్స్ కానీ లేకపోతే తల కానీ ఇప్పటికీ ఒక బాడీ షేప్ అయితే రావడం జరిగింది. సో దీనికి మొహాలతోటి దాని తర్వాత మళ్ళీ ఎలాంటి రూపాలు ఇస్తారనేది మనం మొత్తంగా చూడాలి. అంటే ఆల్మోస్ట్ స్లాబ్ వేసినట్టే అనమాట. అంటే వర్షం కానీ లేకపోతే ఏదైనా రాకుండా ఇబ్బంది కాకుండా ఒక స్లాబ్ ఒక ఇల్లు టైప్లో కట్టి లోపలైతే పెట్టడం జరుగుతుంది. కంప్లీట్గా ఐరన్ తోటి చేసి ఓన్లీ వినాయక చవితి ఉన్నది కంప్లీట్గా ఒక 10 రోజులు మాత్రమే. అయినా కానీ ఆ 10 రోజులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేవలం భక్తుల కోసం ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇంత పెద్ద జాగ్రత్తలు అయితే తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నాను వెల్డింగ్ వర్క్ కూడా జరుగుతుంది. రాడ్ తోటి అయితే ఎక్కువగా పని ఉంది అనుకుంటా వీళ్ళకి మేబీ. అందుకనే పెద్ద ఎత్తున ఐరన్స్ తోటే పని ఉంది. సో ఏదేనికన్నా స్టాండర్డ్ కావాలంటే కంపల్సరీ డెఫినెట్గా ఐరన్ రాడ్స్ కావాలి కాబట్టి వీళ్ళు ఐరన్ తోటే చేస్తూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ మనం ఇందాక చూసుకున్నాం కదా. సో మూషిక వాహనం అంటే ఎలుక వాహనం ఇక్కడ కింద రెడీ చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ ఇంకో 2 విగ్రహాలు అనమాట. సో మొత్తం కంప్లీట్గా అటు ఆల్రెడీ ఒక సైడ్ 2 విగ్రహాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఇంకొక 2-3 విగ్రహాలకి స్కోప్ ఉందన్నమాట. ఇక్కడ పెడతారు. ఆల్రెడీ ఇక్కడ మనం ఇందాక చూసుకున్నట్లు ఆడ 3 విగ్రహాలు ఉన్నాయి కదా. సేమ్ ఇక్కడ కూడా 3 విగ్రహాలు అంటే ఆ రాడ్స్ ఉన్నాయి కదా ఐరన్ రాడ్స్. సో ఆ ఐరన్ రాడ్స్ నుంచి వెళ్ళి ఇంకొక వేరే బొమ్మలను అయితే ఏర్పాటు చేయడం అనేది అయితే జరుగుతూ ఉన్నది. సో ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం ఈ రీసెంట్గా తెలిసిందే కదా. సో అయోధ్యలో బాలరాముడి దర్శనార్థం చాలామంది భక్తులు అక్కడికి వెళ్ళలేక ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గణేష్ కమిటీ ఈ సంవత్సరం అయోధ్య రాముడికి దర్శనార్థం కూడా ఇక్కడ వెసులుబాటు మేము కల్పిస్తామని చెప్పేసి అన్నది. సో ఈ సంవత్సరం 2024 స్పెషల్ ఏంటంటే ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఒకేసారి అటు వినాయకుడి దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ బాలరాముడి దర్శనం కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆ వెసులుబాటు అయితే కల్పిస్తూ ఉన్నది. సో మెయిన్ ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఒక్కోసారి ఒక్కోటి ఉంటుంది. సో ఈసారి ఏంటంటే ఇటు సేమ్ నార్మల్ మిగతా దేవుళ్ళతో సలహానే సో వినాయకుడితో పాటు
బాలరాముడిని కూడా దర్శించుకునే వెసులుబాటు అయితే ఇక్కడ కల్పించడం జరిగింది. ఒకసారి చూడొచ్చు ఆల్మోస్ట్ కంప్లీట్గా పనులు అయితే ఒక 80% అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ బాడీ షేప్ వచ్చింది, ఇంకా కలర్స్ ఒకటే పెండింగ్లో ఉన్నాయి. సైడ్ విగ్రహాలు మాత్రమే పెట్టాల్సి ఉంది. సో ఇక కంప్లీట్గా నమూనా వచ్చిన తర్వాత రంగులకు అయితే వెళ్ళడం జరుగుతుంది. డెఫినెట్గా టైం ఉంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 80% వర్క్ అయితే కంప్లీట్ అయింది కాబట్టి ఇంకొక మిగతా ఒక 20% మాత్రమే పనులు అయితే మిగిలి ఉన్నాయి కాబట్టి ఆ 20% కూడా ఇంకొక 1 వీక్ లోపలనే మొత్తం కంప్లీట్ చేసేసి ఎట్టకేలకు వినాయక చవితి లోపు ఒక వారం రోజుల ముందుగానే విగ్రహాన్ని సమర్పిస్తామని చెప్పేసి వాళ్ళు గణేష్ కమిటీకి అయితే చెప్పడం అనేది జరిగిందంట. ఒకసారి చూడొచ్చు ఆల్మోస్ట్ కంప్లీట్గా ఇక్కడ మనకు చూసుకుంటాం కదా ఏంటంటే ఎప్పుడైనా అంటే సైడ్కు కమలాలు కానీ లేకపోతే డిఫరెంట్గా పెడతారు కదా. సో పువ్వులు కానీ ఇవన్నీ అంటే ఒక్కొక్క ప్రతిదానికి ఏ షేప్ అయితే ఉంటుందో రాడ్స్ కంప్లీట్గా ఆ షేప్ తీసుకొని అక్కడ ఏం చేస్తారంటే రెడీ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు చూడొచ్చు మనం అంటే ఏ దానికి ఆ దానికి వంచుకుంటూ రాడ్స్ని వంచుకుంటూ కొండ ఇప్పుడు ఇక్కడ కొండని రెడీ చేయాలి కాబట్టి ఆ కొండ సైడ్ ఉన్నట్టు ఇవి వెల్డింగ్ కానీ లేకపోతే ఆ షేప్ వచ్చేటట్టు ప్రతిదీ పెడుతున్నారన్నమాట. ఇది చూడవచ్చు అన్ని ఐరన్ రాడ్స్తో పెట్టి దాని తర్వాత మట్టి గడ్డితోటి అయితే రెడీ చేసి ఆ తర్వాత ఒక నమూనా అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ కొండను ఏర్పాటు చేస్తున్నారట బయటికి. సో అక్కడ అంటే బయట ఉన్నటువంటి ఏర్పాట్లు చూసుకున్నట్లయితే చూడవచ్చు కొండలు కానీ లేకపోతే అటు విగ్రహాలు కానీ అన్నీ ప్రతి ఒక్కటి అంటే ఖైరతాబాద్ గణేష్ చుట్టూ అన్ని ప్రతి రాడ్స్ తోటి అయితే డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ముందు చూడవచ్చు ఇక్కడ కూడా 2 దేవుళ్ళ పాదాలు కానీ ఆల్మోస్ట్ ఈ విగ్రహం చూస్తే ఎంత చాలా బాగుందో చూడండి. కంప్లీట్గా అయిపోయింది. ఓన్లీ కళ్ళు ఒక హ్యాండ్స్ చేతులు మాత్రమే పెట్టే ప్రక్రియ కనిపిస్తుంది. మిగతా అంతా కంప్లీట్ అయింది అనమాట. ఒక పాము రూపంతో కూడా ఇక్కడ చూడవచ్చు అంటే పాముతోటి కలిపిన ఒక వ్యక్తిని దేవుడిని అయితే ఇక్కడ చూపించారు. ఇంకా కంప్లీట్గా మనకైతే తెలీదు అంటే డెఫినెట్గా అంటే ఫేస్లు ఇట్లా రివీల్ చేసిన తర్వాతనే మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఒకసారి చూడొచ్చు కంప్లీట్గా ఆల్మోస్ట్ అంతా ఒక 80% అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిందనమాట. ఇంకొక 20% మాత్రమే గణేష్ కమిటీ ఇంకా మిగిలి ఉన్నదని చెప్పేసి అయితే మనతో పాటు చెప్తా ఉన్నాయి. డెఫినెట్గా పనులు 24 అవర్స్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. పొద్దుటి నుంచి వెళ్ళి రాత్రి వరకు నిర్విరామంగా పనులు అయితే సాగుతూనే ఉన్నాయి. వినాయక చవితికి ఒక వారం రోజుల ముందు ఒక 5-6 రోజుల ముందే విగ్రహాన్ని అయితే సమర్పిస్తాం మేము అని చెప్పేసి అక్కడ కలకత్తా కళాకారులు అంటే ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చినటువంటి గణేష్ విగ్రహాన్ని రెడీ చేయడానికి వచ్చినటువంటి కళాకారులు కూడా వీళ్ళకి ఇంతవరకే చెప్పినట్టయితే మనతో పాటు తెలుస్తూ ఉంది. సో ఇది మొత్తంగా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ గణేష్ అప్డేట్. ఈరోజు అంటే 5వ తారీఖు ఆగస్ట్ 5వ తారీఖు వరకు ప్రస్తుతం ఇక్కడ ఇంత వర్క్ అయితే కంప్లీట్ అయింది. మిగతా ఇంకొన్ని రోజుల్లో మొత్తం వర్క్ కూడా కంప్లీట్ అయిపోయి గణేష్ వినాయక చవితికి ముందే ఒక వారం ముందే విగ్రహం అయితే రెడీ చేసి చూపిస్తామని చెప్పేసి నిర్వహణ కమిటీ అయితే మనతో పాటు చెప్తా ఉన్నారు. సో ఇది మొత్తంగా ఇవాళ స్టోరీ. సో మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.